వయసులో చేసే మిస్టేక్స్ అనేవి లైఫ్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే, ఒక అబ్బాయి కానిస్టేబుల్ జాబ్ వచ్చి తెలంగాణలో పోయింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సింది ఆ జాబ్ తెచ్చుకోవడానికి. రీజన్ ఏంటంటే, ఈయనకు 24 ఇయర్స్ ఉన్నప్పుడు 22 ఇయర్స్ ఉన్న అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది. ఇద్దరు ఫిజికల్ అయ్యారు, అంతా బాగానే ఉంది. అమ్మాయి మ్యారేజ్ చేసుకోమనే టైంకి తనకి ఇష్టం లేదన్నాడు. తను వెళ్ళి కేసు పెట్టింది. అబ్బాయి వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కేసు పెట్టింది. కేసు పెడితే తర్వాత ఏమైందో తెలియదు. పెద్ద మనుషుల ద్వారా లోక్ అదాలత్కు వెళ్ళి సెటిల్మెంట్ జరిగిపోయింది. ఫైన్. ఇప్పుడు మనకి తెలంగాణ పోలీస్ బోర్డు ఏంటంటే, పోలీస్ ఫోర్సెస్లో ఒకటి ఉంటుంది, మోరల్ టర్పిట్యూడ్ మీద డిక్లైన్ చేయొచ్చు జాబ్. అంటే ఇలాంటి ఇప్పుడు క్రిమినల్ కేసెస్లో మీరు ఇన్వాల్వ్ అయితే డిక్లైన్ చేస్తారు. సో అబ్బాయికి అదే గ్రౌండ్ మీద డిక్లైన్ చేశారు. రూల్స్ ఉన్నాయి కాబట్టి. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ కేసులో మీరు స్పెసిఫిక్గా చూస్తే ఫస్ట్ అమ్మాయి ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ మీద తనని చేశాడని ఎక్కడ చెప్పలేదు. 376 సెక్షనే ఛార్జ్ షీట్లో లేదు. చీటింగ్ అది పెట్టింది, అది కూడా కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ కూడా ఫోర్స్ఫుల్గా చేశాడని ఎక్కడ చెప్పలేదు. సో అమ్మాయి పర్స్యూ చేయాలనుకున్న ఉన్నప్పుడు స్టేట్గా మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు టెక్నికల్ గ్రౌండ్ మీద తనకి జాబ్ డిక్లైన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి తన జాబ్ తనకి ఇవ్వమని చెప్పింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం వయసులో ఉన్నప్పుడు చేసే మిస్టేక్స్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాన్సిక్వెన్సెస్కి రెడీగా ఉండాలి. లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. బీ అవేర్ ఆఫ్ దాట్. ఫాలో మీ ఫర్ మోర్.